నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైసీపీ బ్యాండేజ్ నటుడిని నమ్మవద్దన్న లోకేష్. భూమి పత్రాలపై జగన్ బొమ్మ ఎందుకన్న పవన్. విశాఖ భూములన్నీ జగన్ తాకట్టు పెట్టేశాడు. ఇది వైసీపీ సర్కార్ కనికట్టు అంటున్న నటుడు పృథ్వీ. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్ రావాలి. విశాఖ ఎన్నికల ప్రచారంలో బొత్స ఝాన్సీ. అరకులో కూటమి అభ్యర్థుల కోసం నటి ఖుష్బూ ప్రచారం. గిరిజనులతో ధింసా డాన్స్ తో అదరగొట్టిన నటి ఖుష్బూ. సినీ నటి ఖుష్బూ గిరిజనులతో కలిసి ధింసా నృత్యం చేశారు. అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారంలో భాగంగా ఈ నృత్యాన్ని చేశారు. ఖుష్బూ అలాగే గీత కలిసి గిరిజన సాంప్రదాయ దింస పాటలకు స్టెప్పులేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో అరకులోయలో అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. భాజపాకు ఓటు వేసి గెలిపిస్తేనే అరకులో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ పేరుతో దేశ అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మన పిల్లలు బాగుండాలంటే భాజపా అధికారంలోకి రావాలని కోరారు. మీ అందరికీ నమస్కారం. ఎన్డీఏ కార్యకర్తలు ఇక్కడ, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, పవర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు. మహిళకు అందరికీ నా నమస్కారం. చాలాసేపు తర్వాత, చాలా సంవత్సరం తర్వాత నేను అరకుకి వచ్చాను. 86లో కెప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 38 years, 38 సంవత్సరాలు అయింది నేను అరకుకి వచ్చి. ఇతను రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి, మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంటుంది టూరిజం, అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా? రోడ్స్ చేశారా? మీకు ఇల్లు వచ్చిందా? డబ్బు ఇస్తారని చెప్పారు, అది వచ్చిందా? ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్ వేయండి అని చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, మీకు అస్సలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు మీకు. ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్నీ చేసేస్తాను. మరి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చావు, ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. ఇంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడైనా తాగుతూనే ఎక్కడొక్కడ ఉంటారు, మనకి తెలీదు. అందరికీ ఆ భయం ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. సమాన పనికి సమాన వేతనం కోసం, 8 గంటల పని విధానం కోసం ఉద్యమిద్దామంటూ రిటైర్డ్ జడ్జి దొరస్వామి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని పైనీర్ స్పిన్నింగ్ మిల్లులో మేడే సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలుగా ఉన్న చట్టాలను 4 లేబర్ చట్టాలుగా కుదించారని ఆయన ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్ గోపి ప్రసాద్, కాంతి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రమేష్, జగన్నాథం, సుందరం, రమేష్, దొరన్న తదితరులు పాల్గొన్నారు.
வாங்க சார் முன்னாடி வாங்க గారు అదేవిధంగా రవికుమార్ గారు సంబంధించి కుమార్ గారు జయంతి కార్మికుల దినోత్సవాన్ని ఇక్కడ మన ఆహ్వానం అందించి మన యొక్క కార్మికుల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయవేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటి అనే విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత పాస్పోర్ట్పై ప్రధాని మోదీ ఫోటో ఉండదని, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. అలాంటి కర్షకులకి మనకి కొత్త ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది. జోగేశ్వరరావు గారి తరఫున మీ మద్దతు కోరడానికి ఇక్కడికి వచ్చాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మండపేట కోరుమిల్లి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. నేను మీకు ఆ మాట ఇస్తున్నాను. యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనకి అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు నిరుద్యోగంతో బాధపడుతున్న యువత ఉపాధి లేని యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతుకి 20,000 ఆర్థిక సాయం, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా పాడి రైతాంగానికి పశువుల కొనుగోళ్లు, దాణా మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల ఏర్పాటు, మేత కోసం మన నియోజకవర్గాల్లో గ్రామాల్లో బంజరు భూమి కేటాయింపు, అలాగే గోపాల మిత్రులు నన్ను వచ్చి అడిగారు చాలా సంవత్సరాల క్రితం. వారి అభ్యర్థన నాకు అందింది. అదే కూటమిలో మేనిఫెస్టో కమిటీలు చెప్పినప్పుడు గోపాల మిత్రుల్ని తిరిగి ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి కన్నికా పరమేశ్వరి, అక్కడ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నాను, కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. అలాగే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వారికి కావాల్సిన ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి బాధ్యత తీసుకుంటాం ముఖ్య పట్టణాల్లో. అలాగే చంద్రబాబుపై ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ను చంపుతా అని చంద్రబాబు అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్న వాళ్ళు ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత పోసాని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి, ముద్రగడ పద్మనాభ గారు దండం పెట్టి, నన్ను మీ కాపులంతా నాకు ఓట్లేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు తొందరగా నమ్ముతారు. పాపం అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. దగ్గర చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డ గారు అడిగారు, అయ్యా నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను
అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్లో 100 అంటాను పో. ఉద్యమం చేస్తే వెంటబడి కుట్టారు కాపు యూత్ని, జైల్లో పెట్టించాడు. ఈయనే కాపు కుర్రోళ్ళు ముద్దగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిది, దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్దగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు, తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పట్టుకొచ్చి. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు? ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలు బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే, మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముద్రగడ పద్మనాభని అమ్మనాబులు తిట్టించాడు. ఇక నన్నెవడరా పీకేది? ఇవన్నీ సార్, ఇవన్నీ తెలియదా? కేంద్రానికి తెలీదా? తెలుసు కానీ భయం. ఎందుకో తెలుసా? మోడీ నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతి పరుని అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ ఖేడి, నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతి పరుడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలా. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. నేడు బ్యాండేజ్ బబ్లుగా మారి ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయిలో నటిస్తున్న జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది యువతే అన్నారు. ఒంగోలులో నిర్వహించిన యువగళం సభలో ఆయన యువతతో ముఖాముఖి మాట్లాడారు. టీడీపీ పాలనలో ఏపీ జాబ్ క్యాపిటల్గా ఉంటే జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ట్వీట్ చేశా, ఇప్పుడు మా కుటుంబం 1992లో హెరిటేజ్ స్థాపించింది. ప్రతి దివాళీకి తల్లి అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ పంపిస్తారు. అంటే హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులకి ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ మేము పంపిస్తాం. ఎందుకంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ పీపుల్. అది చేస్తాం అంతే తప్ప దాని ఇంకా వేరే ఆలోచన నాకేం లేదు. దయచేసి ప్రతి ట్వీట్ని రాజకీయ కోణంలో చూడద్దు, మానవత్వం చూడండి. బ్యాండేజ్ బబులుకి మానవత్వం ఉండకపోవచ్చు, కానీ మీ లోకేష్కి మానవత్వం ఉండదు. రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో మేము విభేదిస్తాం, అది డిఫరెంట్. కానీ ఏనాడు వ్యక్తిగతంగా మేము తీసుకెళ్లేదు. మా పోరాటం వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల. సో అది తెలుగుదేశం పార్టీలో మాకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది. ఆ సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. లోకేష్ గారు ఇక్కడ సోదరుడు అడిగిన దానికి కొనసాగింపుగా, షర్మిల గారి విషయంలో కొనసాగింపుగా, రాజకీయ ప్రత్యర్థులు అంటే ఉప్పు నిప్పులాగా ఉంటారు. కనీసం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరిలోని ఐటీ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందో ఆలోచించి భవిష్యత్ తరాల కోసం ఓటేయాలని కోరారు. Professional education in general, it could be the medical field or it could be the engineering field. Lokesh is very passionate about bringing technical companies here. నేను గత 3-4 days గా చాలా మంది మహిళలతో మాట్లాడుతున్నాను, చాలా మంది ఫ్యామిలీస్ తో మాట్లాడుతున్నాను. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే ఇక్కడ జాబ్ సరిగా దొరకట్లేవు. అదే కాకుండా if they want to get their children skilled in specific areas, they have to send them all the way to Hyderabad. It's very expensive for them to do that.
Jobs also they're not able to get here locally, so they're having to get their children employed there, which is a very sad situation because most parents want their children to be around over here. We want our state to flourish. We want our capital region to flourish, and especially E3 capitals mess walla, a lot of it is dislocated. A lot of companies that were supposed to come to the IT park here in Mangalgiri haven't come. There's very few of us that are here. There's Firecare, there's probably Vsoft, the few companies that had come about 5.5 to 6 years back. So we haven't seen any progress in that. ప్రజల భూములు కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో కొత్త మోసానికి తెరలేపిందని భాజపా నాయకురాలు యామిని శర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ను వైకాపా ప్రభుత్వం భూదోపిడీకి అనుకూలంగా మార్చుకొని చీకటి జీవోలు తెచ్చిందని ఆరోపించారు. 5 ఏళ్లుగా వైకాపా నాయకులు ప్రభుత్వ దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు. గారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలపైన ఎందుకు ఈయనంత కక్ష కట్టారనేది నిజంగా అర్థం కావట్లేదు. ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూములపైన మా పత్రాలపైన నీ పెత్తనం ఏంది బాబు అని చెప్పని, నీ ఫోటో ఏంది, నీ స్టిక్కర్ ఏంది, స్టిక్కర్ల గోల్ ఏంటి, మీ ప్రచార పిచ్చేంటి అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలకి గుట్టు రట్టు అయిపోయింది. వారు ఇప్పటి వరకు లోపల జీవోలు ఇచ్చుకొని పైకి ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, మేము ప్రజల కోసమే చేస్తున్నాము, రైతుల కోసం మంచి చేయబోతున్నాము నాటకాలు ఆడుతూ మోసపు మాటలు చెప్తూ లోపల చాప కింద నీరులాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాక్కునే విధంగా ఒక పెద్ద కుట్రకి పన్నాగం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు. కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రము ఇంప్లిమెంట్ చేస్తున్నామని. నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని దాదాపు కబ్జా చేసేశారు. దేవాదాయ భూములు చూడండి, 4 లక్షల ఎకరాల దేవాలయ భూములు 40,000 ఎకరాల పైగా కనిపించట్లేదని చెప్పని ఆ శాఖ మంత్రి చెప్తున్నాడు. విశాఖ చూడండి, అమరావతి చూడండి, రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని. టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు. వరదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడారు. చెప్తూ ఉన్న పరిస్థితి, అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గ్రాఫిక్స్లో కనిపిస్తుంది, జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో కనిపిస్తే జగనన్న విజన్ విలేజెస్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారివన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగనన్నవి నోబెల్ ఆలోచనలు. క్రెడిబిలిటీ క్యార్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న మేనిఫెస్టోని భావిస్తే, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగనన్న మేనిఫెస్టో అంశాలు నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు, ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని. మరి అదే అంశాలు కాపీ కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు, అబద్ధపు హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. మరి ఇప్పుడు అవదా? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఆస్తులు తాకట్టు పెట్టింది విశాఖపట్నంలోనే అని తెలుగు సినీ కమెడియన్ జనసేన నాయకులు పృథ్వీ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఒక్క రాజధాని దిక్కులేదు కానీ 3 రాజధానులని ప్రకటించారని, చిన్నపిల్లలకు కూడా రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. యాడ్ చేసాం, దగ్గర కొన్ని కోట్లు వ్యూస్ వచ్చేదానికి, అంటే అంతమంది చూశారు ప్రజలు. అదే ఏమంటాడంటే కారుమూరు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మొత్తం ఉంటుంది కదా మనకి, బాటిల్ నాగేశ్వరరావు అతని పేరు, కారుమూరు నాగేశ్వరరావు కాదు. ఎక్కడ ఏదైనా ఉంటే ఒక బాటిల్ పట్టుకుని పరిగెడతాడు పొరకమని, అనగారు లేదు మీరు వచ్చాడు మంచి బాటిల్ వేస్తామంటే అంటాడు. ఇవి కాదు మనకు కావాల్సినవి. నువ్వు ఎర్రిపప్పు అన్నావు, నువ్వు అడిగితేనంటే మా వాడుకు భాష ఏమన్నా మా తాడేపల్లిగూడెం నచ్చుకోవడం ఎర్రిపప్పు అని ఎందుకంటాం మనం, ఏనాయనా ఎలా ఉన్నామని అడుగుతాం. నువ్వు ఎటకారం నీకు ఏం మాట్లాడావు. ఆ రైతు వచ్చి అడుగుతాడు, బాబు నా దగ్గర ఉన్న ఎకరం నా కూతురికి ఇదే ఆధారం అంటే కూలబడిపోతాడు కోర్టుల్లో. నేరస్తుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో దాడికి గురై తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న 2 కానిస్టేబుళ్లను విశాఖ అడిషనల్ డీజీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ రవిశంకర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. 2 రోజుల క్రితం CCSకు చెందిన
ఇద్దరు కానిస్టేబుళ్లైన డి విజయ్ సతీష్ కుమార్ PC 1332, జి సత్యనారాయణ PC 1527 గార్లు ఒక నేరస్తుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు ఇద్దరి కానిస్టేబుల్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన కానిస్టేబుళ్లు ఇద్దరు నగరంలో గల ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో బుధవారం 29వ వార్డు ప్రచారానికి బొత్స ఝాన్సీతో పాటు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు హాజరై ఇంటింటా ప్రచారం చేశారు. ముందుగా గొర్రెపిల్లను బహుకరించి గజమాల వేసి 29వ వార్డు నాయకులు, యాదవులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎక్కడికక్కడ పూలమాలలు వేసి హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలా భావించే జగనన్నకు మనమంతా బలపరుచుకోవాలన్నారు. చేస్తున్నాను బొత్స ఝాన్సీ. నేను మరి ఇంటింటి ప్రచారంలో అందరినీ కలుసుకొని ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి ప్రజల ముందుకే తీసుకొచ్చి ఈరోజు అందించే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మరింత మళ్ళీ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో అవన్నీ చెప్పి చేసే అటువంటి ప్రభుత్వానికి అండగా ఉండండి. ఈవేళ ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వం ప్రజలు అన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ అందిపుచ్చుకొని విద్య, వైద్యం, ఉపాధి అన్నిట్లో మించి ఇదంతా మనకు కావాల్సిన హౌసింగ్ ప్రోగ్రాం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇక్కడ విశాఖపట్నాన్ని మహానగరంగా మార్చడంతో పాటు ప్రధానంగా విశాఖపట్నం ఈరోజు మనకు పరిపాలన రాజధానిగా వస్తేనే మన పిల్లల బంగారు భవిష్యత్తు ఉంటుంది. అటువంటి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో 29వ వార్డు మా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు శ్రీ పేదల వాసు గారి ఆధ్వర్యంలో ఈ వార్డు పర్యటన చేస్తూ ఉన్నాము. దీని సీనియర్ నాయకులు పెద్దలు శ్రీమతి నీలాపు లక్ష్మి గారు, మహిళా అధ్యక్షురాలు. మెయిన్ యాదవ్ కమ్యూనిటీకి ఒక అడ్డా. మరి యాదవులకి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఒక పొలిటికల్ ఎలివేషన్ ఇచ్చిన మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తాను. దాంట్లో భాగంగా GMCలో 16 మంది కార్పొరేటర్స్ని ఇదే సామాజిక బలం నుండి చేయడం జరిగింది, ఇచ్చాము. అదే మాదిరిగా ఏదైతే ఈరోజు వంశీ నా మీద పోటీ చేస్తా ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ అందరం ఎక్కించింది. కేసీఆర్ను ఇండియా కూటమిలోకి రానివ్వబోమని, ఆయన ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలిన కాల్చివేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు 12 సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. SC ST పిల్లలకు, చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. అందుకే మీరు ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే SC ST BC రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, JP నడ్డా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి. 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో, పోలీసులనో, విజిలెన్స్ అనో, లేకపోతే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు, ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మేడే వేడుకల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చంపలేదు నేను కాబట్టి నువ్వు నాకు ఓటేయాలి, ఇది ఒకటి గురూరు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ, మహానుభావుడు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ఆయన అంటాడు మోడీ గారే కనుక్కున్నాడట వ్యాక్సిన్, మోడీయే కనుక్కున్నాడు వ్యాక్సిన్. నేను ఉత్తరం చెప్తున్నాను, మజాక్ చేస్తలేను. ఆయన స్వయంగా చెప్పిండు, మోడీ కనుక్కున్నాడు వ్యాక్సిన్, ధైర్యంగా కనుక్కున్నాడు, ఆయన కనుక్కున్నాడు కాబట్టి బతికిచ్చిండు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే. ఇంకొకడేమో అసలు మోడీ దేవుడు అంటాడు. ఏమిటికి రా దేవుడు అంటే అది చెప్పడు. దేవుడు ఎందుకు? ఈ దేశంలో ఉండే కార్మికులను సావగొట్టినందుకు, కర్షకులను సావగొట్టినందుకు, ఈ దేశంలో ఉండే మధ్యతరగతి పేద ప్రజలను సావగొట్టినందుకు దేవుడు. సావగొట్టిండు నేను ఏదో యథాలాపం కట్టలేను, నోటి మాట కట్టలేను. ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014లో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆ రోజు మన దేశంలో ఏంటంటే మీకు తెలుసు, పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ యథాతథ. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర పన్నుతోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అదానీ అంబానీలకు దేశాన్ని అప్పగించాలని భాజపా యోచిస్తోందని విమర్శించారు. సిరిసిల్లలో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి అవసరమైన నిధులు అందుతాయని తెలిపారు. ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంతలాగా ఉండాలి. దేశంలో ఉన్న సంపదను ఆదాని అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి. ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కి బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడము క్షేత్రస్థాయిలో. ఏ ఒక్క దళితుడు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు. ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000 లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు ఒకరోజు అన్నాడు. 2వ రోజు మంగళసూత్రాలు గుంజుకుంటుంది అంటున్నాడు. 3వ రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని మీ అన్ని గుంజుకుంటాయి అంటుండు. 4వ రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం అర్బన్ నక్సలిజం వస్తూ అంటున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST.